సో నిన్న జస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసాము. ఓకే, ఫీల్డ్ స్టేటస్, పోస్టింగ్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్, వేరియంట్, కంపెనీ కోడ్, కంపెనీ జస్ట్ ఇనిషియల్ గా రెడీ చేసాం. సో ఇవాళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేద్దాం. అంతే నాదిరా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంతే. ఓకే. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్, ఏం యూజ్, నీకేం ఐడియా ఉందో చెప్పగలవా? నేను ఎవరైనా పర్లేదు, నాయంద్ర నువ్వు ఎవరైనా. Okay. So chart of account is nothing but it is a number of GL codes like so I think there is a 3 types of chart of accounts. So country chart of accounts, right? Company code I forgot. చెప్పు పర్లేదు, నువ్వు చెప్పు పర్లేదు. So country chart of so country chart of accounts, company chart of accounts. Another one is operational chart. I'm not remember. Yeah, yes, operational chart of accounts. So we regularly use the operational chart of accounts. Yeah. No, Arjun? Yeah, chart of account is nothing but a list of the chart of account is nothing but a list of the GL accounts. It's control the length of GL and the language. It's mainly divided into 3 types. One is operational chart of account, country specific chart of account, one group chart of account. So operational chart of account, daily business transaction we have to do here. Group chart of account is this one. Group chart of account is nothing but a consolidate purpose. We are using group that one, group chart of account. And one country specific means it's country specific. We can use that chart of account, that one. హలో, ఓకే, కరెక్ట్. కొంచెం ఓకే, పర్లేదు, బానే ఉంది. బట్ నేను ఇంకా దానికి యాడ్ ఆన్స్ చెప్తాను ఇక్కడ ఏంటి అనేది. ఓకే. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి మెయిన్లీ 3 టైప్స్ యాజ్ యూ సెడ్. ఇది కరెక్ట్. ఓకే, ఒకటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ టైప్ తీసుకుంటే మనకు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఎవ్రీ డే నీ కంపెనీలో యూజర్స్ పోస్టింగ్ చేసిన, లేదంటే ఆటోమేటిక్ పోస్టింగ్స్ అయినా, మాన్యువల్ పోస్టింగ్స్ అయినా, ఏ పోస్టింగ్స్ అయినా అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయ్యింది అంటే దానికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పిక్ అయ్యి పోస్ట్ అవుతాయి. వితౌట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం పోస్ట్ చేయలేము. అదే ఈ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నార్మల్ గా మనం యూజ్ చేసే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ OB13 లో క్రియేట్ చేసుకొని యూజ్ చేసేది నార్మల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అదే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈ 111 ఉందే, ఇది నార్మల్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్క్రీన్ షేర్ చేయలేదు, ఒకసారి
స్క్రీన్ షేర్ చేస్తాను. స్టాప్ అయిందా? యా ఓ స్క్రీన్ షేరింగ్ లో లేకుంటే చెప్పండి, నేను స్టాప్ చేసిందాను. ఓకే. Yeah. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ 111 ఉంది స్టాండర్డ్ ఇది. ఓకే, స్టాండర్డ్ నుంచి జస్ట్ చూపిస్తున్నా అంతే, మనం క్రియేట్ చేస్తాము. ఇవి డైలీ పోస్టింగ్ చేసుకోవడానికి యూజ్ చేసేది నార్మల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వితౌట్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీ కెనాట్ పోస్ట్ ఎనీ ఎంట్రీస్ ఇన్ SAP. That is accounting posting. We cannot post any accounting entries without these chart of accounts. Okay, అది వన్ టైప్. ఇంకోటి ఇక్కడ వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. సో ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మన కంపెనీ ఇప్పుడు మీ కంపెనీ నాగేంద్ర నిన్న మాట్లాడుకున్నది గ్రూప్, ఒక కంపెనీ IEIN. IEIN అని ఉంది. సో దాని కింద మనకు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ కంపెనీ కోడ్ కి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే అసైన్ చేస్తాం. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మళ్ళీ గ్రూప్ లెవెల్లో కూడా అసైన్మెంట్ ఉంటుంది. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసామో, ఇక్కడే ఒక గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్ కి నెంబర్స్ సపరేట్. ఇప్పుడు మనము ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది నార్మల్ గా ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఇక్కడ అసైన్ చేస్తాం. ఎవ్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఎవ్రీ కంపెనీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. ఎందుకు అది యూజ్ అంటే, గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ చూడడానికి. ఇదేమి లీగల్ ఎంటిటీకి వైజ్ కాదు. ఈ గ్రూప్ లెవెల్లో గ్రూప్ కంపెనీ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన ING అనుకో. సో ఈ గ్రూప్ కంపెనీకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ ఆల్ కంపెనీ కోడ్స్ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు వాడాలనుకుంటే డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడతారు. ఒక్కో కంపెనీ కోడ్కి ఒక్కో చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ అన్ని రిపోర్ట్స్ ఒకే గ్రూప్ లో చూడాలి అంటే ఇక్కడ గ్రూప్ చార్ట్ అకౌంట్స్ పెడతాం. ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మళ్ళీ జిఎల్స్ సపరేట్ ఉంటాయి, అకౌంట్ గ్రూప్ సపరేట్ ఉంటాయి, అన్ని సపరేటే. అది టాప్ లెవెల్లో చూడడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేస్తాం. అలాగే కంట్రీ స్పెసిఫిక్ అంటే, ఎవ్రీ కంట్రీ ఇది ఎప్పుడు నేను కూడా ఎప్పుడు యూజ్ చేయాలా రియల్ టైంలో, ఫస్ట్ SAP వాడు జస్ట్ ప్రొవైడ్ చేసినాడు మనకు యూజ్ చేసుకోవడానికి అంతే. అదేమి ఎప్పుడు నేనైతే చూడలే ఎక్కడ యూజ్ చేసినట్టు. జస్ట్ మీకు ఓవరాల్ ఐడియా కోసం చెప్తాను. ఈ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీకి స్పెసిఫిక్ రిపోర్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ట్యాక్సెస్ సపరేట్ అని, ట్యాక్స్ రిలేటెడ్ సంథింగ్ ఏదో ఒక రిలేటెడ్, దానికోసమని ఈ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాడుకొని, దానికి కూడా గ్రూప్స్ సపరేట్ చేయాలి మళ్ళీ, అలా చేసుకొని చేస్తాం. ఓకే, మీకు ఇప్పుడు ఐడియా వచ్చిందా ఒక ఓవరాల్ వాట్ ఈస్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాట్ ఈస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాట్ ఈస్ కంట్రీ వీ కెన్ లీవ్ ఇట్. కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం మనకు ఐడియా ఉండాలంటే ఏంటి అని. ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎలా యూజ్ చేయొచ్చో చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఓకేనా? ఐడియా వచ్చిందా ఏంటి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే యూజ్ అవుతారు. మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఇది, ఏంటి ఆ యూజ్ ఏంటి అనేది చెప్పగలగాలి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము మన కంపెనీ కోడ్ ఏంటి? IEIN కదా, IEIN. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ IEIN. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యొక్క లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ రియల్ టైమ్ లో జపాన్ కూడా మెయింటైన్ చేసుకుంటారు. కొంతమంది జపాన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళంతా వాళ్ళ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేసుకుంటారు. మనం వచ్చేసి దాదాపు ఇంగ్లీష్ ఉంటుంది, బట్ వాళ్ళ
ఇష్టం, అది క్లయింట్ ఇష్టం. సో ఇక్కడ లాంగ్వేజ్ మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళు స్పెసిఫిక్ గా కావాలనుకుంటే. ఇక్కడ వచ్చేసి లెంత్, ఈ లెంత్ ఎందుకు యూజ్ అవుతుంది? లెంత్ అంటే ఇట్ ఈస్ అ నెంబర్ అన్నమాట. అంటే అంటే FS00 లో GL క్రియేట్ చేస్తాం కదా, అక్కడ ఎంత లెంత్ ఇవ్వాలనేది ఇక్కడ అజైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఇక్కడ నుంచి 1 to control 10 క్యారెక్టర్స్ 1 to 10 క్యారెక్టర్స్ ఇక్కడ చేసుకోవచ్చు. మనము మన ఇష్టం అది, అంటే మన ఇష్టం అంటే క్లయింట్ ఇష్టం, ఏది కావాలనుకుంటే అది యూజ్ చేస్తాడు. క్లయింట్ కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జిఎల్ నెంబర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 10 వరకు ఉన్నాయనుకో, వాళ్ళ లిమిట్ 10 పెట్టుకుంటారు. కొంతమంది చిన్న కంపెనీలు మాకు 6 ఎనఫ్ అనుకుంటారు, 6 లెంత్. ఇప్పుడు లెంత్ 6 లెంత్ అంటే అరౌండ్ 1 crore వరకు వస్తుంది కదా, 1 crore జిఎల్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ 1 జిఎల్స్ lakh వాళ్ళ అనుకుంటా. బిజినెస్ ఎక్స్పెన్షన్ ఎంత ఉందనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. నా ఒక డౌట్ ఉన్నా ఇక్కడ, ఇది ఈసీసీనా, ఈసీసీ S/4HANA? S4. Yes. ఓకే, S/4HANA కూడా అంటే ఐ మీన్ 10 క్యారెక్టర్స్ వరకు అలా ఉందా, జిఎల్ ఇంకా ఎక్కువ ఉంది ఏమైనా? అంటే లెంత్, 10 జిఎల్ లెంత్ 10 10. ఓకే ఓకే. 10 S4 అన్న 10 ఉండేది, అంతకంటే ఎక్కువ చేసుకో. 10 అంటే అరౌండ్ 10 crores వస్తుంది అనుకుంటా. చాలా 10 అంటే చాలా ఎక్కువ నెంబర్. 10 అవసరం లేదు, దాదాపు మనము 6 యూజ్ చేద్దాం. ఓకే, ఓకే. ఇక్కడ గ్రూప్ చాట్ అకౌంట్స్ ఉంటాయి. నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ 6 నెంబరే ఉంటుంది రాముంది. అంటే నేను ఇంతకుముందు లేదు, S4 లో దాదాపు 10 యూజ్ చేస్తారు. S4 లో దాదాపు 10 యూజ్ చేస్తారు అందరూ రియల్ టైమ్ లో. మనకు అంత అవసరం లేదు, నెంబర్ అనవసరంగా జీరోస్ మన కన్ఫ్యూజన్. అదే 6 లెంత్ బాగా గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, గ్రూప్ చాట్ అకౌంట్స్ నేను ప్రజెంట్ మనకే వద్దు, మళ్ళీ తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి అర్జున్, నీకు టిఆర్ ఐడియా ఉందా ఏంటి? టిఆర్ మూమెంట్ ఎలా చేస్తాము? వాట్ ఈస్ వాట్ ఈస్ వర్క్ బెంచ్ టిఆర్? వర్క్ బెంచ్ అండ్ కస్టమైజ్డ్ టిఆర్, ఐ హావ్ ఓవర్ వ్యూ ఆఫ్ దట్ వన్. దేనికి యూజ్ చేస్తాం? వర్క్ బెంచ్ టిఆర్ ఎందుకు యూజ్ చేస్తాము? కస్టమైజేషన్ టిఆర్ వర్క్ బెంచ్ వచ్చి అబాప్ కోడింగ్ పర్పస్ వి కెన్ యూజ్ వర్క్ బెంచ్. కస్టమైజ్ మీన్స్ ఫర్ ఎనీ ఫంక్షనల్, మనం యూజ్ చేసేది కస్టమైజ్ టిఆర్ యూజ్ చేస్తాం మనం ఫంక్షనల్ వాళ్ళు. అబాప్ వాళ్ళు యూజ్ చేసేది వర్క్ బెంచ్. సో ఇది వచ్చేసి నార్మల్ గా జనరల్ డిస్కషన్ అది. ఓకే, అది జనరల్ ఓవర్ వ్యూ కోసం చెప్పింటారు అంతాను. బట్ ఎస్ఏపి వాడు యాజ్ పర్ ద రూల్ ప్రకారము వీళ్ళకే అనేమి లేదు. ఓకే, మనం కూడా యూజ్ చేయొచ్చు, ఫంక్షనల్ వాళ్ళు కూడా యూజ్ చేయాలి కొన్ని సమ్ టైమ్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్తాను. డిఎంఈ ట్రీ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, డిఎంఈ ట్రీ నీకు ఐడియా ఉందా? డిఎంఈ ఓకే, ఈ ట్రీలో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే మన సైడ్ నుంచి మనకు వర్క్ బెంచ్ టిఆర్ కావాలి, కస్టమైజేషన్ టిఆర్ అలౌ చేయాలి. ఓకే, ఇంకా కూడా కొన్ని చూపిస్తా నీకు. ఇది రియల్ టైం. ఓకే, చూసుకో ఒకసారి. నీకు ఒకసారి డిస్కషన్ చేసిన అనుకుంటా, ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. నాగేంద్ర, నీకు కూడా ఒక ఐడియా వస్తుంది, చెప్తాను. టిఆర్ వాళ్ళకైనా ఏం కాదు, టెక్నికల్ వర్క్ బెంచ్ టిఆర్ ఓన్లీ టెక్నికల్ కే అనేమి రూల్ లేదు, జనరల్ గా వాళ్ళు యూజ్ చేస్తారు. అలా అని చెప్పి కస్టమైజేషన్ కూడా ఫంక్షనల్ వాళ్ళకే అని ఏం ఫిక్స్ లేదు. వాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఫంక్షనల్ అదే వర్క్ బెంచ్ టిఆర్ ని యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అవి ఏంటనేది నేను చెప్తాను, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది. సో ఇక్కడ చూడు, ఇది ఒక చేంజ్. ఇప్పుడు ఏంటంటే ఇది క్రాస్ క్లయింట్. ఇదిగో అది మెసేజ్ ఇక్కడ చూస్తే మనం క్లిక్ చేస్తానే క్లాస్ క్లయింట్ అని అడుగుతుంది.
అంటే క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అన్ని మనము వర్క్ బెంచ్ టిఆర్ లో యూజ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు క్లిక్ చేయగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ టేబుల్ ఈజ్ క్రాస్ క్లయింట్ అంటే మనము క్లయింట్ లెవెల్లో సెట్టింగ్ చేస్తున్నాం. అంటే ఈ క్లయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లయింట్ ఇది 600 సంథింగ్ అనుకుంటా, 800 సంథింగ్ క్లయింట్ ఉంటుంది. ఆ క్లయింట్ యూజర్ ఐడీస్ ప్లస్ ఆల్ గ్లోబల్ గా ఎఫెక్ట్ అవుతాయి ఈ చేంజెస్. సో యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైన్ క్రాస్ క్లయింట్ టేబుల్. So you are using a standard table maintenance screens here, which is frequently used to maintain client specific customizing entries. Client specific అన్నమాట ఇది. సో ఇలాంటి చేంజెస్ ఈ చేంజెస్ ఇప్పుడు వెళ్ళి ఇది ఏంటి అనేది జస్ట్ ఓవర్ ఇస్తాను నేను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ లైన్ ఐటమ్ లో బీసెగ్ లేదు, ఏదైనా ఒక బీసెక్ ఫీల్డ్ లో మన లేఅవుట్ లో రిపోర్ట్ ఉంటుంది. FBL 1N కానీ 3N కానీ ఇట్లాంటి రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్లో కొన్ని స్టాండర్డ్ గా SAP వాడు ప్రొవైడ్ చేయడు ఫీల్డ్స్. ఓకే. అర్థమవుతుందా? ఫీల్డ్స్ FBL ఫర్ ఎగ్జాంపుల్ రామన్జీ, సో నేను ఇంతకుముందు చేసిన అంటే నాకు కావాల్సిన GRR రిపోర్ట్ ఇంక్లూడింగ్ ద పార్ట్ ఆఫ్ ది వెండర్ రిపోర్ట్ నుంచి కొన్ని ఫీల్డ్స్ తీసుకొని నాకు GRR కస్టమైజ్ టీ కొడుకోవాలని చెప్పింది. అంటే సమ్ ఫీల్డ్స్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ద GRR. సో ఇన్ దట్ కేస్ we have raised a ticket to the consultant. Then he is a customized ticket. He made a customize. Then he has provided అలాంటి the ticket కస్టమైజేషన్స్ అవి అభ్యాపర్ చేస్తారు. మనం ఇక్కడ చూడు చేంజ్ లేఅవుట్ లోకి, ఈ లేఅవుట్ లో చూస్తుంటే ఇక్కడ ఫీల్డ్స్ అన్ని అవైలబుల్ లో ఉండవు. కొన్ని ఫీల్డ్స్ మనం ఇక్కడ అన్నిట్లోనూ సెట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. మనము ఎంటర్ చేసే ప్రతి ఫీల్డ్, ప్రతి బీసెక్ లో ఉండే ప్రతి ఫీల్డ్ ఇక్కడ ఉండదు. ఈ లేఅవుట్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే బీసెక్ లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, బీసెక్ టేబుల్, ఆల్ ఫీల్డ్స్ ఇక్కడ ఉండవు దీంట్లో. సో యూజర్ ఏమంటాడు క్లయింట్స్ నుంచి, నాకు ఈ బీసెక్ లో ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ నాకు ఈ లేఅవుట్ లోకి చూసినప్పుడు కావాలి అంటాడు. నేను అన్ని ఈ పక్కకి తీసుకొస్తాను. ఓకే, ఇది లేఅవుట్ నార్మల్ గా వాళ్ళకి కనిపిస్తారు. నాకు కొన్ని ఫీల్డ్సే కనిపిస్తున్నాయి ఇప్పుడు వరకు. అన్ని ఫీల్డ్స్ నాకు బీసెక్ లో ఉన్న కొన్ని ఫీల్డ్స్ ఇంకా మిస్ అయినాయి. ఆ స్టాండర్డ్ SAP వాడు స్టాండర్డ్ బై డిఫాల్ట్ గా ఇవ్వడు. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోండి అని ఆప్షన్ ఇచ్చినాడు. సో క్లయింట్ వచ్చేసి ఇక్కడ నాకు ఒక ఫీల్డ్ ఏదో సంథింగ్ అదర్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ కావాలి. అది ఇప్పుడు ప్రజెంట్ ఈ లేఅవుట్ లో లేదు, ఈ రిపోర్ట్ లో ఈ లేఅవుట్ లో లేదు. మనం చేంజ్ లేఅవుట్కి వెళ్ళినా కూడా లేదు. ఇక్కడ అన్ని ఫీల్డ్స్ తీసుకొచ్చేసినాను, కానీ బీసెక్ లో ఉన్న ఒక ఫీల్డ్ ఇంకా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కావాలంటే కూడా నేను చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్ కి ఇది రియల్ టైము, ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇంటర్వ్యూలో కూడా ఈ ఇష్యూని చెప్పుకోవచ్చు. నువ్వు ఏం చేసినావు, క్లయింట్ కి ఏం డెవలప్ చేసినావు అంటే ఇది చెప్పుకోవచ్చు. SC16N సో బీసెగ్ దీంట్లో ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కి అనేది ఏమైనా కనిపిస్తే చూడండి. సెర్చ్ చేస్తే రాదనా? కంట్రోల్ F అదే రావట్లేదు.
ఫీల్డ్ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? టెక్నికల్ ఏది కావాలా? ఏది ఇన్స్ట్రక్షన్ కీ. ఇన్స్ట్రక్షన్ కీ. జస్ట్ ఎగ్జాంపుల్ కి ఒకటి చూపిస్తాం మీకు, అది క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ కి ఇక్కడ ఉంది, ఈ ఫీల్డ్ కనిపిస్తుందా? హలో, yes Ramanji, you can see. DTWS1. సో ఇది వచ్చేసి లేఅవుట్ లో లేదు, ఈ లేఅవుట్ లో ఆ ఫీల్డే లేదు, ఇన్స్ట్రక్షన్ కీ అనేదే లేదు. ఇక్కడ వాడు యూజర్ వచ్చేసి నేను ఇది చూడాలనుకుంటాను, Okay. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కీ అనేది నాకు కనిపించాలి అనుకుంటాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనకు SAP వాడు ఈ ఆప్షన్ ఇచ్చినాడు. ఇక్కడ బీసెగ్ లో ఓకే, ఇది ఇలా ఇస్తే ఇన్స్ట్రక్షన్ కీ. ఇప్పుడు సేవ్ చేశానంటే మన లేఅవుట్ లో వెళ్ళి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు అయితే లేదు, కానీ ఇప్పుడు సపరేట్ గా మనం మెయింటైన్ చేసుకొని కనిపించేటట్లు పెట్టుకోవచ్చు. ఇది రియల్ టైం అనమాట. సో ఇలాంటి చేంజెస్, ఈ క్లయింట్ చేంజెస్ అంటారు, ఇలాంటి చేంజెస్ కి మనం వర్క్ బెంచ్ టిఆర్ ను వాడతాం, మనం కూడా వాడతాం. అది డిఫాల్ట్ రూల్ ఏం కాదు. హలో నా ఇప్పుడు కొత్త ఫీల్డ్స్ FBL 1 and 3 and 5 and దాంట్లో కొత్త ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ఏది నాది టీ కోడ్ ఏది ఇంతకు ముందు మీరు యాడ్ చేసినారు? ఈ కోడ్ కాదు, అది పాత్ ఉంది, దానికి ఈ కోడ్ పాత్ చూపిస్తా. ఈ కోడ్ ఉందేమో చూద్దామండి. అంటే ఇన్ కేస్ ఆ FBL 1 and ఆ లేఅవుట్ లో లేకుండా కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలి. అదొక్కటే కాదు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాడు మనకు. చూడు, జనరల్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్, అలాగే కస్టమర్ అకౌంట్స్ కి ఉంటాయి. ఓకే, ఇక్కడ సప్లయర్ అకౌంట్స్ లో లైన్ ఐటమ్స్. మీటింగ్ ఎండ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీటింగ్. ఓకే, ఎండ్ అయినప్పుడు. సో ఇక్కడ మనం డిఫైన్స్ అడిషనల్ ఫీల్డ్స్ ఫర్ లైన్ ఐటమ్, ఇది ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ కూడా ఏంటో చూస్తాను. దాని మీద క్లిక్ ఇచ్చి F1 ప్రెస్ కాదు ఇక్కడ డిఫైన్ అడిషనల్ దాని కింద క్లిక్ ఇచ్చి F1 ప్రెస్ జస్ట్ F1 ఫంక్షనల్ F1 వర్క్ అవుతుందా నీ ల్యాప్టాప్? F1 వర్క్ అవట్లేదు. ఇదే డాక్యుమెంటేషన్, ఇదే దీనికి డాక్యుమెంటేషన్ కోసమా? కాదు మనకు టేబుల్ ప్లస్ ఫీల్డ్ నేమ్ దొరుకుతుంది అనమాట. లేకుంటే ఫంక్షనల్ F1 ప్రెస్ ఇది ఫీల్డ్ నేమ్ ఏంది? ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఏముండవు, మనం ఇవ్వాలి. ఇది కాన్ఫిగరేషన్. టేబుల్ అన్నావు కదా, టేబుల్ దొరుకుతుంది కదా. ఫంక్షన్ F కి కొట్టు, ఫంక్షన్ కాన్ఫిగరేషన్ ఇది. దీంట్లో మనకు ఫీల్డ్స్ కనిపించవు, మనకు ఐడియా ఉండాలా ఎక్కడ ఇన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది. బీసెగ్ లో లేఅవుట్ లో బీసెగ్ లో ఉంది ఫీల్డ్, ఇది కనిపించాలి అని యూజర్ చెప్తున్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్ కీ అనేది నాకు కనిపించాలి అనేది యూజర్ చెప్తున్నాడు. అప్పుడు మనం వెళ్ళి బీసెగ్ లో ఏంటి ఫీల్డ్ అనేది తీసుకొని, ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి, ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్, ఒక టేబుల్ బీసెగ్, ఓకే, ప్లస్ వాట్ ఫీల్డ్, నీకు ఏ ఫీల్డ్ కావాలి ఆ ఫీల్డ్ ఎంటర్ చేసి సేవ్ చేస్తే అప్పుడు విజిబుల్ అవుతుంది మనకి.
ఆటోమేటిక్ లైన్ ఐటమ్ లో విజిబుల్ అవుతుందేమో. విజిబుల్ అవుతుంది. ఇంతకు ముందు ఇది డిసేబుల్ లో పెట్టింటాడు ఎస్ఏపి వాడు, కొన్ని ఇచ్చేసి ఏవో కొన్ని మ్యాండేటరీ వచ్చేసి పెట్టింటాడు. ఇంకా కొన్ని చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని దీంట్లో అరౌండ్ చాలా ఫీల్డ్స్ ఉంటాయి బీసెక్ లో. ఓకే. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉంటాయి, ఎన్ని అరౌండ్ 100 పైన ఉంటాయి ఫీల్డ్స్. అన్ని తీసుకొచ్చి లేఅవుట్ లో పెట్టడానికి మెమొరీ వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి బై డిఫాల్ట్ గా కొన్ని ఏవైతే అవసరం ఉంటాయో మ్యాండేటరీ అవి మాత్రమే పెట్టింటారు. ఇంకా మిగతావన్నీ నీకు బేస్డ్ ఆన్ నీకు అవసరమైతే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇచ్చినాను, ఈ కాన్ఫిగరేషన్ లో వెళ్ళి చెక్ చేసుకో నువ్వు ఫీల్డ్ నీ కంపెనీకి అవసరం అయితే. కొన్ని ఒక్కో కంపెనీకి ఒక్కొక్క అవసరం ఉంటుంది. వీడికి వచ్చేసి ఇన్స్ట్రక్షన్ కి అవసరం, ఇంకొకరికి ఇంకో ఫీల్డ్ ఈ డిఫరెన్స్ రియలైజ్ అంట, ఇట్లాంటివి ఫీల్డ్స్ అవసరం ఉంటుంది. వాటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కాన్ఫిగరేషన్ లో వెళ్ళి చెక్ చేసుకొని దీన్ని నువ్వు ప్రొడక్షన్ మూవ్ చేసుకో మళ్ళీ అంటాం. సో ఇలాంటి చేంజెస్ కి మనకు వర్క్ బెంచ్ టిఆర్ అవసరం అవుతుంది. ఓకే. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓన్లీ మీకు ఒక ఐడియా ఉంది ఏంటి, వర్క్ బెంచ్ అంటే ఓన్లీ టెక్నికల్ వాడాలా, కస్టమైజేషన్ అంటే ఓన్లీ ఫంక్షనల్ వాడాలా అనే ఒక అజంప్షన్ ఉంది. సో దానికోసం క్లారిటీ ఇస్తుంది. మనకు వాళ్ళకే రూల్ లేదు, వాళ్ళకు కూడా కస్టమైజేషన్ కొన్నిసార్లు అవసరం ఉంటుంది. టేబుల్ చేంజెస్, ఈ నార్మల్ గా ఇంకా ఏమన్నా వేరే చేంజెస్ ఏమన్నా ఒక పారామీటర్ టేబుల్ మెయింటైన్ చేయాలి, అలాంటి వాటికి కస్టమైజేషన్ టిఆర్ వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ ఏం కాదు, ఓన్లీ ఫంక్షనల్ ఏం కాదు. అట్లా ఇది మనం జనరల్ గా అట్లా అజంప్షన్ మనం అలా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తారు అందరూ. బట్ రియాలిటీ వచ్చేసి ఇది, అది వాళ్ళకే ఏం కాదు. ఓకే, అర్థమైందా? రామండి, అర్థం. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు అసైన్ చేస్తాం. ఇక్కడ మనకు అసైన్మెంట్ ఏది అసైన్ చేయాలనేది మనము డిఫైన్ చేసుకోవచ్చు. మన కంపెనీ కోడ్ IEIN. IENIN కి ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ IEIN, ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేస్తున్నాం. ఓకే, ఈ అసైన్మెంట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్. ఇక్కడ ఆల్టర్నేటివ్ అని ఉంది. ఈ ఆల్టర్నేటివ్ నథింగ్ బట్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మళ్ళీ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నీవు ఆ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకో. ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లింక్ ఎక్కడుంది దీనికి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ OB13 లోనే ఉంది కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడే మన గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వాలి అంటే మనము ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసే కన్నా ముందు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉండాలి. అంటే సేమే. ఇప్పుడు ఇక్కడ ఎలాగున్నదో ఇప్పుడు వెళ్ళి నేను నా కంపెనీ కోడ్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేయాలి. నా కంపెనీ కోడ్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడే ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేయాలి. అసైన్ చేయాలి అంటే నా దగ్గర నేను ఆల్రెడీ ఉండాలి కదా. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటే ముందు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఇంకో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను అజ్యూమ్ దట్ నేను ఇంకా నా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయలేదు. సో IEIN బదులు IG ఇది గ్రూప్ కనుకుంటా, ఇలా క్రియేట్ చేసి ఓకే ఇది ఒక IEIN గ్రూప్ ఇలా పెట్టుకొని లాంగ్వేజ్ సేమ్ అలాగే ఓకే సేమే లెంత్ 6 ఇలా. దీనికి మళ్ళీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం అవసరం లేదు, క్రియేట్ చేసి ఓకే సేవ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నాకు ఆల్రెడీ ఉంది, ఇది నా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అంటే ఉండాలి. ఇక్కడ మన F4కి వెళ్ళి సెర్చ్ చేస్తే నీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి, అప్పుడే నువ్వు ఇక్కడ అసైన్ చేయగలవు. అంతే కదా, IEIG ఇప్పుడే ఇందాకే జస్ట్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది సేవ్ చేస్తే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోతుంది.
బట్ ప్రజెంట్ ఓకే వద్దు, నేను డిలీట్ చేస్తాను. ఓకే సో ఐఈఐజీ అనేది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇలా ఓకే నువ్వు గాట్ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు ఒకవేళ ఇన్ కేస్ నీకు అవసరం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవసరం అంటే దానికన్నా ముందే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే ఆల్రెడీ ఉండాలి, అది క్రియేట్ అయి ఉండాలి. అప్పుడే నువ్వు అసైన్ చేయగలవు ఈ ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, దానికన్నా ముందు గ్రూప్స్ కూడా అంతే, అకౌంట్ గ్రూప్స్ కూడా. ఇంకో డౌట్ ఉందా? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయాలన్నావు ఎక్కడ? OB69 టీ కోడ్ లో ఇక్కడ. అంటే దీన్ని ముందు క్రియేట్ చేసాను కదా కావాలంటే? దీని ముందు కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసింది అలా. ఓకే ఓకే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేసావో అలాగే కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి ఉండాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. అప్పుడే ఇక్కడ అసైన్ చేయగలం. ఓకే ఓకే రైట్. ఇక్కడ మనకు అదే ఇప్పుడు మన కంపెనీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసిండేది అసైన్ చేసినారు జస్ట్. ఇప్పుడు లింక్ వచ్చేసింది కంపెనీ కోడ్ నుంచి, కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ గ్రూప్స్ ఉందా? ఓకే, అకౌంట్ గ్రూప్స్ నార్మల్ గా బుక్స్ రెడీ చేసుకోవాలి. మనము కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాము అంటే కంపెనీ కోడ్ కి బుక్స్ మెయింటైన్ చేయాలి. మన ఎఫ్ఐ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ బుక్స్ కి ప్రిపేర్ చేయడం, ఏ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉందా నాగేంద్ర? నీకు ఐడియా ఉంటుందా ఈ P&L అకౌంట్, వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్? 2 టైప్స్. ఎవ్రీ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ ఉండాలి, P&L అకౌంట్ ఉండాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 2 టైప్స్ మ్యాండేట్. సో ఈ 2 టైప్స్ ని మనం డివైడ్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ లో 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి అసెట్ సైడ్, ఒకటి లయబిలిటీస్ సైడ్. అవునా? అసెట్ సైడ్, లయబిలిటీస్, 2 టైప్స్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా అంతే, ఒకటి ఎక్స్పెన్సెస్, ఇంకొకటి ఇన్కమ్స్. సో మనకి ఇప్పుడు ఎన్ని టైప్స్ వచ్చినాయి? 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి P&L అకౌంట్, ఒకటి వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఓకే, ఈ 2 టైప్స్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి మనకు? ఒకటి వచ్చేసి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఓ పక్క, లయబిలిటీస్ ఓ పక్కన. అదే P&L అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ ఓ పక్కన, ఇన్కమ్స్ ఓ పక్కన. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్.